మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుని స్తుతించుటకు మరియు యేసు క్రీస్తు నామంలో మనం ప్రార్థనలు చేయుటకును మరియు దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుటకు ఇట్టి ఆరాధనను దేవుడు మనకు దయచేశాడు. దేవునికి వందనాలు వందనాలు వందనాలు. 35వ కీర్తన 12వ వచనములో 2 భాగాలున్నాయి. ఈరోజు మొదటి భాగాన్ని ధ్యానం చేసుకుందాము. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. మొదటిది. రెండవది, నేను దిక్కులేని వాడనైతిని. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. ఇది దావీదు గారి జీవితంలో ప్రారంభం నుండి ఇట్టి అనుభవాలు చాలా ఉన్నాయి. ఒకవైపు దావీదు గారి గురించి మరియు బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తూ మనము కూడా ప్రక్కనే పెట్టుకొని నేను మేలు చేస్తే నాకు కీడు వచ్చిన సందర్భము మొదటి పాఠము. రెండో పాఠము, ఎవరైనా నాకు మేలు చేస్తే నేను వారికి కీడు చేయుట. సాధారణంగా మనకు మొదటి విషయంలోనే ఎక్కువగా గుర్తుకొస్తుంటాయి. నిజంగానే రెండవది అంటే మనము ఇతరులు మనకు మేలు చేశారు, కానీ వారికి మనము కీడు చేయుట సందర్భాలను కూడా మనము జ్ఞాపకం చేసుకొని ఒకవేళ అవి ఉంటే పశ్చాత్తాపపడి అటువంటివి ఎప్పుడు కూడా చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి. యేసుక్రీస్తు బోధలలో మీరు కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇంకా దానికి విచిత్రముగా విపరీతమైనటువంటి బోధ ఏంటంటే, మీ ఎడల ఎవరైనా కీడు చేస్తే వారి కొరకు ప్రార్థన చేయుట, వారిని ప్రేమించుట. సరే, దావీదు గారు ఈ మాటలు మేలునకు ప్రతిగా కీడు చేసినటువంటి వారు ప్రారంభము నుండి సౌలు గారి విషయంలో తనకు ఆ తలనొప్పి వచ్చినప్పుడల్లా ఒక మేలు చేస్తున్నాడు, ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నాడు. దేవుని ఆత్మను కలిగినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మ ద్వారా తన తలాంతును ఉపయోగించుకుంటున్నటువంటి వ్యక్తికి ఎంత కీడు! నీ ప్రాణాన్ని నేను కాపాడుతున్నాను ఒకవైపు, కానీ నువ్వు నా ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఎంత అసలు మనకు ఆ సందర్భం రాకుండొచ్చు, అది మనం తట్టుకోలేము. మొదటిది. రెండవది, ఒక అవమానం జరుగుతుంది ఇశ్రాయేల్ అందరికీ. ఆ ఫిలిస్తీయులు ఆ గొల్లియాతు పంపించడం ద్వారా గొల్లియాతు ఛాలెంజ్ చేస్తున్నాడు, రాజుకే అవమానము. అట్టి సందర్భంలో నేను అతన్ని చంపాను, ఆ ఫిలిస్తీయుని చంపి ఇశ్రాయేళ్లకు జయము జరిగింది. ఇంత గొప్ప కార్యం, ఇంత గొప్ప మేలు, దానికి ప్రతిఫలము నన్ను చంపుతావా? దానికి ప్రతిఫలంగా అదేనా? చూడండి, మేలుకు ప్రతి కీడు చేయుచున్నారు దావీదు గారి జీవితంలో. అబ్షాలోము అంటే ఎంత ప్రేమనో, తప్పు చేసినా గాని క్షమించేటటువంటి ప్రేమ. పారిపోయినటువంటి వ్యక్తి నేను వస్తానంటే సరే రమ్ము, రావచ్చు అన్నటువంటి ప్రేమ. తర్వాత కీడు జరిగింది దావీదు గారికి.
తన తండ్రి చేతిలో నుండి రాజ్యమును లాక్కున్నటువంటి అబ్షాలోము వల్ల దావీదు తన వారు పారిపోవలసి వచ్చింది. మేలునకు ప్రతికీడు, నా కడుపున పుట్టిన బిడ్డనే నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడన్న మాటలు దావీదు గారు అంటున్నాడు. మేలునకు ప్రతికీడు. ఇట్టి సందర్భాలు బైబిల్లో అనేకమైనటువంటివి మనము చూస్తూ ఉంటాము. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఎంతో మందికి ఎన్నో రకాలైనటువంటి మేళ్ళు, రోగములతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచుట, అది ఎంత మేలండి. ఎవరైనా చర్చిలో ఉన్నప్పుడు, సమాజ మందిరంలో ఉన్నప్పుడు రోగములతో ఉన్నటువంటి వారిని యేసుక్రీస్తు స్వస్థపరుస్తుంటే ఆయనను నిందించాలని, ప్రశ్నించాలని, తప్పుబట్టాలని, రాళ్లతో కొట్టి చంపాలని, కీడు, మేలునకు ప్రతి కీడు. అది దావీదు గారి జీవితంలో జరిగింది. అది యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా జరిగింది. యోహాను సువార్తల 9వ అధ్యాయంలో పుట్టు గుడ్డి వాడిని యేసుక్రీస్తు స్వస్థపరిస్తే ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం, ఎంత గొప్ప విషయం. కానీ దానికి ఏం జరిగింది అంటే, ఆ ఎవరైతే స్వస్థపరచబడ్డాడో ఆ వ్యక్తిని వారి యొక్క సమాజం నుంచి వెలివేయడం జరిగింది. ఇది కీడు. చూడండి, మేలునకు ప్రతి కీడు చేయుట. మేలునకు ప్రతి కీడు చేయుట అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో దావీదు గారు ఒక అవసరతలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి తన సేవకులను పంపించి, నాబాలు అన్నటువంటి వ్యక్తి దగ్గరికి పంపించి, మాకు ఆహారం కావాలి, ఇదిగో మీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉన్నప్పుడు మేము వారికి ఉపకారం చేసితిమి అంటే, యెష్షయి ఎవడు, దావీదు ఎవడు, నేనెందుకు మీకు పెట్టాలి అని మేలునకు ఆయన కీడును ఆలోచిస్తున్నాడు. బైబిల్లో ఇటువంటి సంగతులు ఎన్నో మనం చూడవచ్చు. మేలునకు ప్రతిగా కీడు చేయుట. ఇప్పుడు మన సంగతికి వస్తే, మనము ఎంతో మందికి మేలు చేసి ఉంటాం. దేవునికి స్తోత్రం. అది మనకు చాలా చాలా బాగా గుర్తుకు ఉంటాయి. చాలా మందికి మనం సహాయం చేసినటువంటి సందర్భాలు, బంధువులకు కానీ, స్నేహితులు కానీ, తెలియనటువంటి వారికి కానీ, సమాజంలో ఉన్నటువంటి వారికి కానీ అవసరత ఉన్నప్పుడు మనము వారికి సహాయం చేశాము, ఉపకారం చేశాము, మేలు చేశాము. చాలా సంవత్సరాల తర్వాత వారు మనల్ని లెక్క చేయకపోవుట ఒక ఎత్తైతే, కీడు చేయుట, దానికి మంచి ఉదాహరణ ఏంటంటే మన పిల్లలే. కొంతమంది కుటుంబాలలో మన కడుపున పుట్టినటువంటి బిడ్డ, కుమార్తె గాని కుమారుడు గాని, వారికి మనం చేసిన మేలు అంటామా, వారికి మనం చేసినటువంటి సహాయం అంటామా, వారిని మనము ప్రేమించిన విధానం చూస్తే లోకంలో ఎవరిని కూడా అట్లా ప్రేమించలేము కదా. లోకంలో ఆ విధముగా ఎవరిని మనం ప్రేమించలేనంతగా అంతగా ప్రేమిస్తే వారు మనకు కీడు తలపెట్టుట, మనకు ఎదురు తిరుగుట, మనం చెప్పిన మాటలు వినకపోవుట, ఇది ఒక బాధాకరమైనటువంటి కడుపు కోత. అప్పుడు అన్ని గుర్తుకొస్తాయి. కన్నటువంటి వారికి, పెంచినటువంటి వారికి, పోషిస్తున్నటువంటి వారికి, సహాయం చేస్తున్నటువంటి తల్లిదండ్రులు,
వారి కొరకు ఎంత ప్రయాసపడి చదివిపించి ఎంతో సహాయం చేసిన తర్వాత వారు కీడును ఆలోచన చేస్తున్నారు. ఆ సందర్భాలలో తల్లిదండ్రులను ద్వేషించుట, తల్లిదండ్రులను చంపుట. మా తండ్రి గారు, మా తల్లి గారు నాకు ఏమేం చేశారు, నీకు ఏమేం చేశారు? మరి నువ్వెందుకు వారి ఎడల కీడు? వారికి కీడు తలపెట్టుట అది వాక్యపు వెలుగులో నిలబడుతుందా? నాకు సహాయం చేసినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. నీకు సహాయం చేసినటువంటి వారు, మేలు చేసినటువంటి వారు, మన కొరకు మన పక్షమున నిలబడినటువంటి వారు. మరి ఇప్పుడు వారిని కీడు తలపెట్టుట, హాని చేయుట, వారిని ద్వేషించుట అది సరైనటువంటిది కాదు. మరి కీడు చేసినటువంటి వారి విషయంలో యేసుక్రీస్తు చెప్పినట్టు అవకాశము దొరికితే నేను కూడా చేస్తా అన్నటువంటి తలంపు అది వాక్యపు వెలుగులో సరితూగనటువంటి మాట. ఆ సమయానికి మనకు క్రీస్తు మనలో ఉంటే పోనీలే, వాళ్ళే తెలుసుకుంటారులే అన్న తలంపులు వస్తాయి. కీడుకు ప్రతి కీడు. ఇస్సాకు గారు తండ్రి చనిపోయిన తర్వాత తన తండ్రి త్రవించినటువంటి బావులను తిరిగి ఆయన తీస్తున్నాడు. ఎక్కడ తన తండ్రి బావిని తిరిగి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కొంతమంది వచ్చి నువ్వు మా ప్రాంతంలో ఉండకూడదని బెదిరించి పంపించేస్తారు. మళ్ళా ఇంకొక దగ్గర పోతాడు, ఇంకొక బావి, అక్కడ కూడా శత్రువులు. చివరికి ఇక వాళ్ళకు దూరంగా వెళ్ళి ఒక బావిని ఓపెన్ చేస్తారు. అప్పుడు వాళ్ళందరూ కూడా తెలుసుకుని వస్తారు. ఈయనను తరిమినటువంటి వారు వచ్చినప్పుడు ఈయన వారి మీద పగ తీర్చుకొనక వారందరికీ కూడా భోజనము పెట్టించి పంపిస్తాడు. కీడునకు మేలు చేయుట, ఇది ఉల్టా. మేలునకు కీడు చేయువారున్నారు, కీడు చేసిన వారికి మేలు చేయుట. కీడు చేసినటువంటి వారికి మేలు చేయట ఇది చాలా, అది పరిశుద్ధాత్మ దేవుడే క్రీస్తును మనలో ప్రతిష్ఠింప చేసి కీడునకు ప్రతిగా మేలు చేయుట, కీడు చేసే వారి కొరకు ప్రార్థించుట మనసు పరిశుద్ధాత్మ దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు తన జీవితంలో తనను అరెస్ట్ చేసినప్పుడు అక్కడ ఎంతో మంది బందిపోట్లు వస్తారు, అరెస్ట్ చేయడానికి వస్తారు, ఈయన మీద కీడు చేయడానికి వస్తారు. అప్పుడు ఒక శిష్యుడు ఆ ప్రధాన యాజకుని యొక్క సైనికుని యొక్క చెవి తెగ నెరికినప్పుడు అక్కడ యేసుక్రీస్తు తిరిగి వారిని స్వస్థపరిచినట్టు మనం చూస్తాం. ఇది యేసుక్రీస్తు బోధనలోను జీవితంలోను మనకు కనబడుతుంది. అదే విషయం యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పాడు. ఆ బోధలే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాము. ఇప్పుడున్నటువంటి తరముతో, ఇప్పుడు మనం వింటున్నటువంటి మాటలతో పోలిస్తే ఎక్కడ నిలబడతాము మనము? మేలునకు ప్రతిగా కీడు చేసే, మేలునకు ప్రతిగా కీడు చేసే తరములో, మేలునకు ప్రతిగా నువ్వు ఏం చేయకపోయినా పర్వాలేదు,
కానీ కీడు చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం. సంఘము విషయంలో కూడా సంఘము నిన్ను నన్ను ఎట్లా ప్రేమిస్తుందో ఒక్కసారి నిదానంగా కూర్చొని ఆలోచించి, నేను సంఘం ద్వారా ఏమేం పొందుకుంటున్నాను, ఎన్ని మేళ్ళు పొందుకుంటున్నాను, ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని లెక్కింపలేని మేళ్ళు సంఘము మనకు, మనం ఆత్మీయంగా ఎదగడానికి ఎన్ని కార్యక్రమాలు, ఎంత ఏర్పాటు, ఎంత సిస్టము, ఎంత ఆర్గనైజింగ్, ఎంత డబ్బును వెచ్చించి యవనస్తులకు, పిల్లలకు, స్త్రీలకు ఉపవాస ప్రార్థనలు, సండే ఇన్ని ఆరాధనలు, మనము రావడానికి, కూర్చునడానికి మేలు, ఎన్నో మేళ్ళు మనం సంఘం ద్వారా పొందుకుంటున్నటువంటి మనము సంఘము విషయంలో కీడు చేయకూడదు. సంఘము పాడు కావడములో అవుతుంది, పాడైతున్నటువంటి సంఘాలు ఉంటాయి, కానీ నీ చెయ్యి నా చెయ్యి ఉండకూడదు. అది ఉంటే సరిపోతుంది. నీ నోరు ఉండకూడదు, నా నోరు ఉండకూడదు. ఒక పెద్ద కొట్లాట అయింది సార్. దాంట్లో నీ చెయ్యి ఉందా, నీ నోరు ఉందా, నీ కాలు ఉందా? ఎన్ని మేళ్ళు నువ్వు పొందుకుంటున్నావు సంఘము ద్వారా? మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి సంఘము పట్ల. అప్పుడప్పుడు కొన్ని మనకు ఆయాసకరమైనటువంటివి జరుగుతాయి సంఘము ద్వారా, మనకు ఇష్టం లేనటువంటివి, మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటివి, మనకు దుఃఖం కలిగించేటటువంటి సంఘటనలు 1, 2, 3, 4. ఈ 4 ఒక పక్కన పెట్టండి. 400 మేళ్ళు నీకు కనపడతాయి ఆలోచన చేస్తే. ఇన్ని మేళ్లతో పోల్చుకుంటే ఈ చిన్న శ్రమ లెక్కలేనటువంటిది. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, మనము ధన్యులము. మేలునకు ప్రతిగా కీడు చేస్తుంటే మన జీవితంలో మనం మేలు చేస్తున్నాము, వారు మనకు కీడు తలపెట్టారు. ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాము, ప్రేమిద్దాము. అది పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ఆత్మను మనలో నాటితే అదే జరుగుతుంది. ఇక మనము విల్ నాట్ లుక్ ఫర్ ఆపర్చునిటీస్ టు టేక్ రివెంజ్ కదా. మనము అవకాశాల కొరకు వారి మీద పగ తీర్చుకోవడానికి మనం వెదకము. అది క్రీస్తు ఆత్మ అలాగనే ఉంటుంది. ప్రార్థన చేసే, ప్రేమించే మనస్సు అది క్రీస్తుకే తగినటువంటిది, క్రీస్తుకే సాధ్యమైనటువంటిది. మరి ఆ క్రీస్తునే మనం కలిగి ఉంటే మనకు కూడా సాధ్యమే. మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. కనుక ఈ చివరి 2 పాఠాలు, మన ఎడల ఎవరైనా కీడు తలపెడుతుంటే ప్రార్థన చేద్దాము, క్షమిద్దాము. ఇప్పుడు మనము ఎవరికైనా కీడు చేస్తున్నామా? ఇదంత త్వరగా బయటపడనటువంటి విషయం. అసలు లేదు, నేను ఎవరికి కీడు చేయను అంటాం. ఫస్ట్ మాట మాట్లాడితే, నోరు తెరిస్తేనే నేను ఎవరికి కీడు చేయడం లేదనుకుంటాం. కొంతసేపు నిదానంగా ఆలోచించి, మన బంధువుల విషయంలో నేను ఎవరినైనా కీడు చేస్తున్నానా? సంఘం విషయంలో నేను ఎవరికైనా కీడు తలపెట్టానా? సమాజంలో నా ద్వారా ఎవరైనా ఏడుస్తున్నారా, దుఃఖపడుతున్నారా? అంతెందుకండి, మీ స్పౌసెస్ తీసుకోండి. నీ భార్య నీకు చేసిన మేళ్ళు
నిజంగా లెక్క పెట్టగలవా? నీ భార్య నీకు చేసినటువంటి ఉపకారము కొలవగలవా? నీ భార్య నిన్ను ప్రేమించినటువంటి విధానము, నువ్వు దాన్ని అంతగా మనల్ని ప్రేమిస్తూ, మనల్ని ఓర్చుకుంటూ, ఇన్ని సంవత్సరాలు మనతో ఉండి ఆమెకు కీడు తలపెట్టుట, అది దేవునికి అసహ్యం. ఈ ఈ ఈ లోపల జరిగేటటువంటిది అంతా కూడా దేవుడు చూస్తే కఠిన హృదయాలు. అసలు అవతల వ్యక్తి మేలు చేస్తుందా, సహాయం చేస్తుందా, ప్రేమిస్తుందా, ఏం చేస్తుంది అన్నటువంటిది కూడా మర్చిపోయి, అదేదో మనకు పని వాళ్ళన్నట్టు, ఇక వాళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారన్నట్టు ధీమాతో, వారి ప్రేమను గుర్తించకుండా వారికి వ్యతిరేకంగా మరలా చెడ్డ మాటలు మాట్లాడడము, కొట్టడము, తిట్టడము, మేలునకు ప్రతిగా కీడు నువ్వే చేస్తున్నావేమో. సరే, ఇంకా కొన్ని సందర్భాలలో నీ భర్త నిన్ను ఎట్లా ప్రేమిస్తున్నాడు, నీ భర్త నిన్ను ఎట్లా ఓర్చుకుంటున్నాడు, నీ భర్త నిన్ను ఎట్లాగో చూసుకుంటున్నాడు, నీ భర్త నీ అవసరతలు ఎన్ని తీర్చాడు. మరి అన్ని మేళ్ళు పొందినటువంటి నీవు కీడు తలపెట్టే కొంతమంది, అందరు ఉండరు, కొంతమంది భర్తలకు కీడు తలపెట్టేవారు, పట్టించుకోకపోవడము, లెక్క చేయకపోవడము, మాట వినకపోవడము. క్రీస్తు ఆత్మ మనలో ఉంటే అది న్యాచురల్గానే మేలు చేసిన వారిని గుర్తించుట, ప్రేమించుట జరుగుతుంది. ఇక మహా అంటే నువ్వు మేలు పొందుకుంటే నువ్వేం మేలు చేయనవసరం లేదు, కానీ కీడు మాత్రం చెయ్యకు. సంఘం ద్వారా మనం ఎన్నో పొందుకుంటాం కదా. నువ్వు ఏం మేలు చేయనవసరం లేదు. ఇది రెండవ కిందికి దిగి మాట్లాడుతున్నాను నేను. మనం మేలు చేయాలి, మనం సహకరించాలి, సహాయం చేయాలి, బలపరచాలి, ప్రోత్సహించాలి, సంఘం కట్టబడటలో మనం యాక్టివ్గా ఉండాలి. సరే, ఇది జరగలేదు. ఇక రెండవది వస్తే, రెండవది నువ్వు ఏమి చేయకు, మేలేం చేయకు, ఏం రాకు కూడా సంఘానికి. మంచిదే అది. దేంతో పోలిస్తే మంచిది? మూడో దాంతో పోలిస్తే మూడోది ఏంటంటే కీడు చేయుట. సంఘమును గూర్చి చెడుగా మాట్లాడుట ఇతరుల దగ్గర, సంఘ విశ్వాసులను గూర్చి ఇతరుల దగ్గర చెడుగా మాట్లాడుట. సంఘ విశ్వాసులను గూర్చి ఇతరుల దగ్గర చెడుగా మాట్లాడుట ఏంటి తెలుసా అండి? మేలునకు ప్రతిగా కీడు చేయుట. ఏమో, ఎంతమంది నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు సంఘస్థులు, మన కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు, ఎంతమంది సహాయం చేస్తుంటారు, ఎంతమంది ప్రేమిస్తున్నారు, ఎంతమంది ప్రోత్సహిస్తున్నారు. మీకు తెలుసా అండి, మనం ఆలయం రావడానికి ఎందుకు ఇష్టపడతామో? మనల్ని ప్రేమించేవారు అక్కడ దొరుకుతారు. మనకు తెలియకుండానే మనకి ఇష్టం ఆలయం పోవడానికి. మనమేం గోడలు చూడడానికి, అక్కడ ఉన్నటువంటి డెకరేషన్ చూడడానికి పోము. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు మనల్ని హత్తుకుంటారు, ప్రేమిస్తారు, సహాయం చేస్తారు, ప్రోత్సహిస్తారు, ప్రార్థన చేస్తారు. మరి సంఘానికి కీడు తలపెట్టుట ఎన్నడెన్నటికీ చేయకూడదు. నీకంత బాధ తట్టుకోలేనంత
నీకు బాధ కలిగితే సంఘం విడిచెన్న పోగాని సంఘానికి మాత్రం కీడు చేయకూడదు. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము. ఈ సంఘం పాడు కావడానికి ఎవరు కారణం సార్? ఈ సంఘము ఈ స్థితిలో ఉండడానికి కారణం ఎవరు? ఒక దగ్గర మెయిన్ ఆలయానికి లాక్ చేశారు. 2 గుంపులు కొట్లాడుకొని లాక్ చేసి ఆ ఆలయానికి అటువైపు ఒక ఆరాధన, ఈ ఆలయానికి ఇటువైపు ఒక ఆరాధన జరుగుతుంది ఇప్పుడు. ఎంత పెద్ద ఆలయము, పట్టణపు నడిబొడ్డున ఉన్నటువంటి ఆలయము, తాళమేసి అటువైపు ఆరాధన, ఇటువైపు ఆరాధన. ఎవరు పాడు చేశారండి? వాళ్ళు ఏమంటారంటే మేము ఇంకా వీళ్ళంటారు, వాళ్ళది తప్పు అంటారు. వాళ్ళంటారు, వీళ్ళది తప్పు అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే అసలు తప్పే జరగలేదన్నట్టు. సంఘము ద్వారా ఎన్ని పొందుకున్నటువంటి మనము సంఘము విషయంలో జాగ్రత్తగా ఉండు. కీడు చేసేటోడు ఉంటాడు. వాళ్లకు ప్రేమపూర్వకంగా చెప్పి, ఒకటిసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి, 3 సార్లు చెప్పండి, లేకపోతే వదిలేయండి. దాన్ని గట్టిగా పట్టుకున్నామనుకోండి, మనల్ని ఆ కీడులోనికి లాగుతారు, మనల్ని రెచ్చగొడతారు. వాడొక మాట అంటే మనం ఒక మాట అనేటట్టు చేస్తారు. మన మాటలు అది అపవాది ఆ సందర్భాన్ని ఉపయోగించుకుంటుంది. అపవాది ఆ సందర్భాన్ని ఉపయోగించుకుంటుంది. మేలునకు ఎప్పుడు కూడా ప్రతి కీడు చేయకూడదు. సంఘం విషయంలో అసలే చేయకూడదు. సంఘం విషయంలో అసలే చేయకూడదు. ఇది క్రీస్తు సంఘము, క్రీస్తు రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము. కుటుంబంలో స్పౌసెస్ని క్రీస్తు ఆత్మతో వారు చేస్తున్న మేలులకు గుర్తుపట్టే మనస్సు మనకు పరిశుద్ధాత్మ దేవుడే ఇచ్చునుగాక. అది గుర్తించకపోతే నిజంగా మనం వారికి అనేక రీతులుగా కీడు తలపెడతాం. కొంతమంది చనిపోయేంత వరకు కూడా వారి స్పౌజెస్ని, వారి మేళ్లను గుర్తించలేని, వారి సహాయమును గుర్తించలేని, తల్లిదండ్రుల సహాయమును గుర్తించలేని స్థితికి వచ్చేస్తారు. అది క్రీస్తు ఆత్మ మేలునకు ప్రతి కీడు జరుగుతుంది. అయితే క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనము, మన ప్రతిస్పందన 2 పాఠాలు. మనము ఎవ్వరికి కూడా కీడు చేయకూడదు. మరి ముఖ్యంగా సంఘానికి కీడు చేయకూడదు, మన స్పౌజెస్కి కీడు చేయకూడదు. నంబర్ 1. నంబర్ 2, మనకు ఎవరైనా కీడు తలపెడితే, మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే ఏం చేద్దాం? యేసుక్రీస్తు ఉంటే ఏం చేసేవాడు? ఓర్పు, దీర్ఘశాంత, ఓర్పు. రేగ త్వరపడకు, ఓర్చుకో, ఓపి గోడు చెందును, ఓర్చుకో. రేగ త్వరపడకు, ఓర్చుకో, ఓపి కీడు చెందును, ఓర్చుకో. నీకన్యాయమైనను కన్నులెర్ర చేయకు. వెంటనే ఎవరైనా అన్యాయం చేస్తే నాకైతే కోపం వచ్చేస్తుంది వెంటనే.
అన్యాయం కనపడితేనే నాకు కోపం వచ్చేస్తుంది. కానీ క్రీస్తు ఆత్మ అంటే కోపం రావడం మంచిదే, అన్యాయాన్ని సహించకపోవడం కూడా మంచిదే. కానీ ఆ సందర్భం మనం ప్రతిస్పందించే విధానంలో మనం తప్పిపోతామేమో. దాన్ని కొంతసేపు ఆలోచించి దానికి సరైనటు రీతిగా ప్రతిస్పందిస్తే బాగుంటుంది. అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడి ఈ వాక్యాన్ని మనందరిలో ఫలింపచేయును గాక. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, ఈ మాటలు నాలో మాలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.